మిత్రులారా, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రతిధ్వనిస్తూ ఉండగానే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించే మద్రాస్ హైకోర్టు మరొక కీలకమైన నిర్ణయం ప్రకటించింది. ఆనంద్ వికటన్ పత్రిక ఒక కార్టూన్ వేసిందని, ఆ కార్టూన్లో డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతులకు కాళ్లకు సంకెళ్లతో ఉన్నారని, అది అభ్యంతరకరమైనదని వెంటనే కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ ఆ వెబ్సైట్ను బ్లాక్ చేసింది. దాని మీద ఆనంద్ వికటన్ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది. ఆ కార్టూన్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా భారతదేశంలోనైనా రాజకీయ నాయకులను ఉద్దేశించి రాజకీయ నాయకులను హేళన చేస్తూ, వెటకారం చేస్తూ, క్యారికేచర్లుగా చూపెడుతూ కార్టూన్ వేయడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. కార్టూన్ అంటేనే ఒక హాస్యస్ఫోరకమైన అంశాన్ని, ఒక వ్యంగ్యానికి సంబంధించిన అంశాన్ని బయటపెట్టడం. నిజానికి 1950లలో శంకర్స్ వీక్లీ వస్తున్న రోజుల్లో శంకర్ ప్రతి వారము నెహ్రూ మీద నేరుగా కార్టూన్లు వేసేవాడు. ప్రధాని నెహ్రూ వాటిని అభిమానిస్తుండేవాడు అని రికార్డ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఎటువంటి అసహన రాజ్యం నడుస్తున్నదంటే కార్టూన్ అనే హాస్య వ్యంగ్య ప్రక్రియకు అవకాశం కూడా లేదు. కునాల్ కమ్రా మీద విధించిన ఆంక్షలు మనం ఇదివరకు చూస్తున్నాం. ఇప్పుడు ఆనంద్ వికటన్ కార్టూన్ మీద కూడా అటువంటి చర్యలే ప్రారంభమై, ఒక కార్టూన్ లోపభూయిష్టమైనదని ప్రభుత్వం అనుకుంటే, ఒక కార్టూన్ను తొలగించాలని అనుకుంటే ఆ కార్టూన్ను తొలగించమని ఆదేశించవచ్చు. కానీ మొత్తంగా పత్రిక వెబ్సైట్ని గత 2-3 వారాలుగా బ్లాక్ చేసి ఉన్నారు. దాని మీద విచారణ సాగుతూ ఉన్నప్పుడు కేసును వింటూ ఉన్న న్యాయమూర్తి జస్టిస్ భారత చక్రవర్తి ఈ తమిళ వారపత్రిక ఆనంద వికటన్ వెబ్సైట్ మీద నిషేధం తొలగించాలి, వెబ్సైట్ను కొనసాగనివ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇంకా పూర్తి తీర్పు కాదు, ఇది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే. కానీ మధ్యంతర ఉత్తర్వులోనే ఆయన ఒక పత్రిక వెబ్సైట్ను ఆపడానికి వీలు లేదు అని ప్రకటించారు. అదే సమయంలో పత్రికకు కూడా ఒక ఆదేశం ఇస్తూ ఈ కేసు తేలే వరకు తాత్కాలికంగా, ఆయన స్పష్టంగా ఆ మాట కూడా వాడారు, తాత్కాలికంగా ఆ కార్టూన్ను ఉపసంహరించండి అని పత్రికకు చెప్పారు. అయితే ఈ సందర్భంలో ఆనంద వికటన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమైన, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే చర్య. ఒక సృజనాత్మక ప్రక్రియగా హాస్య వ్యంగ్య చిత్రం వేయడం అనేది ఒక సాధారణమైన అంశం. అది అధికరణం 19 ప్రకారం రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే అని స్పష్టంగా చెప్పారు. అట్లాగే ఆర్టికల్ 19లో 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. కానీ 19(2), 19(3), 19(4), 19(5) అనే ఉప నిబంధనలలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడుంది అని కూడా కొన్ని క్లాజులు ఉన్నాయి. ఈ క్లాజులలో చాలా స్పష్టంగా అడ్డుకోవడం అనే మాట బదులు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే మాట రాజ్యాంగం రాసింది. హేతుబద్ధమైన ఆంక్షలు విధించడానికి మాత్రమే అవకాశం ఉంది, పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం లేదు. కనుక ఈ కార్టూన్ ఏ కారణాల వల్ల వాళ్ళు దేశ సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకు, పొరుగు దేశాలతో సంబంధాలకు, దేశంలో ప్రజల మధ్య చీలికలు సృష్టించి రెచ్చగొట్టే సందర్భంలో, ఇటువంటి సందర్భాలలో మాత్రమే ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఈ కార్టూన్ అటువంటి ఏ పని చేయడం లేదు, అటువంటి ఏ షరతులు వర్తించే అవకాశం లేదు అని విజయ్ నారాయణ్ వాదించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ 19(2)లో విదేశాలతో సంబంధం విషయంలో 19(1)లో ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, దాని కిందనే ఈ పని చేశాము అని వాదించారు. భారత సార్వభౌమత్వానికి ఈ కార్టూన్ భంగకరంగా ఉన్నది అని కూడా వాదించారు. ఈ సమయంలోనే నిషేధం ఎత్తివేయమని ఆదేశం ఇస్తే అది తప్పనిసరిగా ప్రధాన పిటిషన్ను ఇప్పుడే ఆమోదించినట్టు అవుతుంది. ఇది మధ్యంతర ఉత్తర్వు కాదు, అంతిమ ఉత్తర్వు అవుతుంది. కాబట్టి నిషేధం ఎత్తివేయమని
ఆదేశించకూడదు అని కూడా సుందరేశన్ వ్యాఖ్యానించారు. కానీ న్యాయమూర్తి భారత చక్రవర్తి నిషేధం ఎత్తివేతను సమర్థిస్తూ నిషేధం ఉండకూడదు, అది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది అని తీర్పు చెప్పి అదే సందర్భంలో ఆనంద వికటన్ వెబ్సైట్ కూడా ఈ తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా కార్టూన్ను ఉపసంహరించండి అన్నారు. ఆ కార్టూన్ దానికి అదిగా భారత సార్వభౌమత్వానికి భంగకరమైనదో, భారత సమగ్రతకు భంగకరమైనదో, లేదా పొరుగు దేశాలతో సంబంధాలకు హానికరమైనదో అని వ్యాఖ్యానించడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. సరిగ్గా ఏ సమయంలోనైతే ఒక విమానంలో 130 మందిని, 140 మందిని, 150 మందిని భారతీయ పౌరులను అక్కడ వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఆ దేశంలో నివసిస్తూ ఉంటే దానికి శిక్ష వాళ్ళని అక్కడి నుంచి వెనక్కి పంపించేయడమే. ఏ నేరానికైనా 2 శిక్షలు 3 శిక్షలు వేయడం ఎప్పుడూ జరగదు. అది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ఒక శిక్ష ఎట్లాగూ వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఆ శిక్షతో పాటే కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి 24 గంటలు 26 గంటల ప్రయాణంలో వాళ్లను రవాణా వస్తువులలాగా సైనిక విమానంలో ఎక్కించి మరొక శిక్ష, మరింత అవమానకరమైన శిక్ష వేశారు. ఈ అవమానకరమైన శిక్షకు వ్యతిరేకంగా భారతదేశం భగ్గున మండవలసింది. మా పౌరులను ఇట్లా 2వ శిక్ష 3వ శిక్ష వేస్తారా, అవమానకరంగా చూస్తారా అని భగ్గున మండవలసింది. కానీ ఆ పని జరగలేదు. కనీసం భారత ప్రభుత్వం అధికారికంగా తన నిరసన ప్రకటించవలసింది, అది జరగలేదు. భారత ప్రధాని అదే సమయంలో ఈ చర్య తీసుకుంటున్న దేశాధ్యక్షుడితో కలుస్తూ ఉన్నారు. అప్పుడు కనీసం మా పౌరులను ఇప్పటికే డిపోర్టేషన్ శిక్ష వేస్తున్నారు, మరొక శిక్ష వేయకండి, అవమానకరంగా చూడకండి అని అడిగి ఉండవలసింది. ఆ మాట కూడా అడగలేదు. ఈ నేపథ్యం తప్పనిసరిగా ఒక కార్టూన్కు, ఒక రచనకు, ఒక కవితకు, ఒక సృజనాత్మక ప్రక్రియకు ఒక నేపథ్యం ఉంటుంది. సరిగ్గా ఎట్లాగైతే సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ప్రతాప్గఢీ కవిత విషయంలో ఆ కవిత ఏం చెప్పింది అని న్యాయమూర్తులు ఒక వ్యాఖ్యానం చెప్పారో, ఆనంద వికటన్ కార్టూన్ కూడా ఒక నేపథ్యం ఉంది. దాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. భారతీయ పౌరులకు కాళ్లకు చేతులకు గొలుసులు వేసిన, సంకెళ్ళు వేసిన ఒక దేశాధ్యక్షుడి ముందర భారతదేశపు అత్యున్నత ప్రతినిధి కూర్చుని ఉన్నారు. భారతదేశంలో చట్టబద్ధ పాలన ఉన్న చోట పౌరులందరూ సమానమే. ఒక 150 మంది పౌరుల మీద, 140 మంది పౌరుల మీద, మొత్తంగా 300-400 మంది పౌరుల మీద ఎటువంటి చర్య తీసుకుంటున్నారో మరొక పౌరుడు ఎదురుగా కూర్చున్నారు. కనుక ఒక ప్రతీకాత్మకంగా, సృజనాత్మకంగా అమెరికా అధ్యక్షుడి ఎదురుగా కూర్చున్న భారత పౌరుడికి కూడా చేతులకు కాళ్లకు గొలుసులు వేసినట్టు కార్టూన్ చిత్రించింది. భారత పౌరులకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించని భారత అత్యున్నత ప్రతినిధి గురించి ఒక కార్టూన్లో ఒక వెటకారం చేశారు. ఇది సంపూర్ణంగా భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి లోపలికి వచ్చేదే. మద్రాస్ హైకోర్టు దాన్ని అంగీకరించింది. అందువల్లనే తాత్కాలికంగా విరమించినప్పటికీ ఆ పేరుతో మొత్తంగా వెబ్సైట్ మీద శిక్ష వేయడానికి వీల్లేదు, నిషేధం విధించడానికి వీల్లేదు అని ప్రకటించింది.